ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో అసలు సమస్యలను మళ్లిస్తోందని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. మూసీ పునర్జీవంపై విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. తాము మూసీ నది అభివృద్ధికి వ్యతిరేకం కాదని, ప్రజల జీవనాధారాలను నాశనం చేసే విధానాలకు వ్యతిరేకమని దాసోజు శ్రవణ్ స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చడం, వారి జీవితాలను విధ్వంసం చేయడం ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని దాసోజు శ్రవణ్ అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. మూసీ పునరుజ్జీవంపై ప్రభుత్వం ప్రజలతో ఎందుకు చర్చించలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకులు మాట్లాడకుండా ఉండేందుకే రేవంత్ రెడ్డి హేట్ స్పీచ్ బిల్లు తెచ్చారని విమర్శించారు. ఏమన్నా చేయగానే మూసీ బాధితులను కాపాడని మనం అంటున్నాం. ఆయన ఏమంటున్నాడు, అసలు నేను మూసీగా రివైవ్ చేయాలన్నా వద్దా, మూసీకి మద్దతుదారులా వ్యతిరేకదారులా అని చెప్పని మూసీకి మనకు మధ్యన పంచాయతీ పెట్టినట్టుగా ఒక చిల్లర డిఫ్లెక్షన్ టాక్టిక్స్ అంటారు రాజకీయాల్లో. ఇఫ్ యూ కెనాట్ కన్విన్స్ ద పీపుల్, యూ కన్ఫ్యూజ్ ద పీపుల్ అని చెప్పని రేవంత్ రెడ్డి ఈస్ ట్రయింగ్ టు కన్ఫ్యూజ్ ద పీపుల్. ఏ విధంగా అయితే రియల్ ఎస్టేట్ ఏజెంట్లు భూములు తీసుకొని వాటికి రోడ్లు వేస్తారో ఆ విధంగా 16 ఎకరాల భూమికి 4,000 కోట్ల రూపాయలతోని ఇప్పుడు రోడ్లు వేస్తున్నాడు. అవి సీఎం రమేష్ అనే ఆంధ్ర ప్రాంతం కాంట్రాక్ట్కి ఇచ్చింది. ఇవన్నీ కూడా మనము కాకతాళీయంగా జరుగుతున్న సంఘటనలు కావు. అందులో భాగమే ఈరోజు మూసీ సుందరీకరణ. 3,200 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. ఈ భూములు మామూలు భూములు కాదు. ఇందులో వేల కుటుంబాలు, లక్షల కుటుంబాలు ఇక్కడ నివాసం ఉంటున్నాయి గత 100 సంవత్సరాల నుండి.